ఇంకా ఇప్పుడు చాలా బర్నింగ్గా మన స్పెషల్గా తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశము ఈ ఆడ మగ మధ్యలో, బట్టల మధ్యలో, సంస్కృతి మధ్యలో ఇవన్నింటి గురించి ఎందుకు సమయం వృధా చేస్తున్నారో అర్థం కావడం లేదు నాకు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది సందర్భము, అవసరము, మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఆ సబ్జెక్టు తీసుకొచ్చాను. ఒక మహిళ ఎలా ఉండాలి అని నిర్ణయించింది ఎవరు? అది ఆడ కానివ్వండి, మగ కానివ్వండి, హుందాగా ఉండాలి. అది మనందరికీ తెలిసిన విషయం. పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఏ రకంగా ఉండాలి అనేది, హుందాగా ఉండాలి అనేది ఖచ్చితంగా అందరం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సంస్కృతి పేరు మీద అసలు ఈ మధ్య ఒక పదం పదే పదే వాడుతున్నారు, సనాతన ధర్మం. అరే, సనాతన ధర్మం అని వాడే అటువంటి వాళ్ళని ఫస్ట్ ఆ సనాతన ధర్మం అనే దాని అర్థం చెప్పమనండి ఎవరినన్నా. ఊరికే నోటికి ఒక పదం కావాలి కదా అని సనాతన ధర్మం అని మాట్లాడడం కాదు. సనాతన ధర్మానికి అర్థం ఏంటో ముందు తెలుసుకోండి. సనాతన ధర్మము నిజంగా ఏం చెప్పింది, సృష్టిలో ఉన్నటువంటి మనం ఏ రకంగా బ్రతకాలని చెప్పింది, ముందు అది తెలుసుకోండి. అది తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడండి. కొన్ని ఛానల్స్ ఏమో ఏదో కొంతమంది ఆడవాళ్ళని తీసుకొస్తున్నారు, ఆ పబ్లిక్ గార్డెన్ దగ్గర అక్కడో ఇక్కడో మైక్ పట్టుకొని వెళ్ళి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ని హైలైట్ చేసుకోవడానికి, ఫేమస్ చేసుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడించేస్తున్నారు. దానివల్ల సమాజానికి మనం ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాము. ప్లీజ్ మనం అందరం గమనించాల్సిన అవసరం ఎంతగానో ఉంది దీనిపైన. స్పెషల్గా చర్చ జరగాలి. అసలు భారతదేశంలో ఎక్కడా లేనిది తెలంగాణలోనే ఎందుకు ఇది స్టార్ట్ అయ్యింది, ఎందుకు ఇది మొదలైంది? ఎవరో ఫేమస్ అవ్వడం కోసము, ఎవరో తన గుర్తింపు తను తెచ్చుకోవడం కోసము ఒక సబ్జెక్టు దొరికింది, ఆ సబ్జెక్ట్ని ఎలా వాడుకోవాలో వాడుకుంటున్నారు. అసలు ఒక మహిళ పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు వివిధ దశలుంటాయి. ఆ వివిధ దశలలో వచ్చే అటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని ఒక మహిళ నిలబడడమే చాలా గొప్ప విషయము. సెల్యూట్ చేయాలి మనం అందరము. అది మన మదర్ కానివ్వండి, మన చెల్లి కానివ్వండి, మన భార్య కానివ్వండి, మన కూతురు కానివ్వండి, ప్రతి ఒక్కరూ. ఇప్పుడు నేను ప్రతిసారి నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, స్త్రీ పురుషులు సమానమే. ఈ సృష్టిలో బ్రతకాలంటే మనం ఇద్దరము ఉండాలి. ఎవరు తక్కువ ఉన్నా, ఎవరు ఎక్కువ ఉన్నా కానీ బ్రతకడానికి అవకాశం ఉండదు. ఒకరినొకరు గౌరవించుకొని సమానంగా వెళ్ళాలి. కానీ స్త్రీని సృష్టించినప్పుడు స్త్రీ శరీరము ఒక డిఫరెంట్గా సృష్టించబడింది. ఎందుకంటే మేము సృష్టికర్తలం కాబట్టి మేము చాలా విషయాల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటూ, బాల్య దశలో ఒక రకంగా ఉంటుంది మా బాడీ. అది మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు 16 సంవత్సరాలు ఆ ఏజ్కి వెళ్ళేటప్పుడు చేంజెస్ జరుగుతాయి. చేంజెస్ వల్ల కూడా, ఆ మార్పుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకరికి ప్రాబ్లం లేదు కదా అని ఇంకొకరికి ఉండకుండా ఉండదు. దాని తర్వాత మళ్ళీ పెళ్ళయిన తర్వాత ఇంకో రకమైనటువంటి సైకలాజికల్గా, ఫిజికల్గా 2 రకాలుగా మార్పులు అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పుట్టి మన ఇంట్లో ఉన్నది, ఆ తర్వాత పెళ్ళి తర్వాత స్థానం మారి ఇంకో దగ్గరికి వెళ్ళడము, అక్కడ అడ్జస్ట్ అవ్వడము, ఇవన్నింటిని చూసిన తర్వాత, అంటే వాటిపైన ఆధారపడి మా ఫిజికల్ స్ట్రెంగ్త్ కానివ్వండి, బాడీ కానివ్వండి, మెంటల్ స్ట్రెంగ్త్ కానివ్వండి, ఇవన్నీ నిర్ణయించబడతాయి. కాబట్టి మనం సాధ్యమైతే స్త్రీని పూజించండి, కానీ ద్వేషించడము, అడ్డదిడ్డంగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టడం అనేది దయచేసి చేయకండి. ఇది ఈ సందర్భంలో మీకు అందరికీ తెలియపరచాల్సినటువంటి అవసరం కాబట్టి చెప్తున్నాను.